ఇక చూడండి, నాకు ఇవంటే చాలా భయం, కానీ తప్పదు కదా, చేసుకోవాలి. చూస్తూ చూస్తూ ఇన్ని బియ్యం అయితే ఖరాబ్ చేసుకోలేం కదా. అదే పండించిన బియ్యం అయితే పడేయగలుగుతామా, లేకపోతే కొనుక్కొచ్చినవి అయితే పడేయగలుగుతామా? ఇవే బియ్యం బయట కొనుక్క రావాలంటే 1500 ఉందండి 25 కిలోల బ్యాగ్. సో అలాంటప్పుడు కొంచెం టైం తీసుకొని క్లీన్ చేసుకొని వాడుకుంటూ అయిపోద్దిగా. ఇవేవో కొన్నాయి కాదండి, రేషన్ షాప్లో ఇచ్చాయి. సో మీరు అనుకోవచ్చు ఫ్రీగా వచ్చినాయి కదా అందుకే ఇంత కష్టపడుతున్నారేమో అని. ఫ్రీగా ఊరికే ఇవ్వది రాదండి. ఫ్రీగా వచ్చినంత మాత్రాన అది పాడు చేసుకుంటామా చెప్పండి. మంచిగా ఉన్నాయి బియ్యం అయితే, బాగున్నాయి, కానీ ఇవే కొంచెం వేస్టేజ్ చేసుకోవాలి. సో కొంచెం పర్లేదు, ఇబ్బంది అవుతుంది, కానీ చేసుకున్నాం అనుకోండి మనకే బాగుంటాయి కదా. సో పిల్లలకైతే ఇవి పెట్టట్లేదులేండి, మేము మా హస్బెండ్ నేను మాత్రమే ఇవి వండుకుంటున్నాము. పిల్లలకైతే వేరే బయట నుంచి బ్యాగ్ తీసుకున్నాము, ఎందుకంటే ఇప్పటివరకు పిల్లలకి ఎప్పుడు పెట్టలేదు. సో స్టమక్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చాయనుకోండి మళ్ళీ మనకే ప్రాబ్లం కదా, అందుకని మా మీద మాత్రం ప్రయోగం చేసుకుంటున్నాము.